నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే సోషల్ మీడియాలో కల్కి రిలీజ్కు బ్రేక్ పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. కల్కి సినిమాను మే 9వ తేదీన విడుదల చేయటం పక్కా అని ప్రభాస్ పాదాన్ని చూపించారు. ఓ బీటుకు ప్రభాస్ కాలు మూమెంట్స్ వేస్తూ ఉంటుంది. దీనికి టాట్ టక్కరే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 400 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరశురాముడిగా, నాని కృష్ణాచార్య పాత్రలో కాసేపు కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా క్లారిటీ రావాల్సి ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలా చాలా ఏళ్ల క్రితమే నాగశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడు. కాకపోతే మిగతా చిత్రాల వల్ల ఇది లేట్ అవుతూ వచ్చింది. 1.5 ఏళ్ల క్రితం నుంచి మాత్రం గ్యాప్ ఇస్తూనే షూటింగ్ చేస్తూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం టీజర్ లాంటి వీడియో ఒకటి రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈ మధ్య కాలంలో అయితే కల్కి చిత్రంలో నాని, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది స్టార్ హీరోలు నటిస్తున్నారని, ఏకంగా 9 భాగాల ఫ్రాంచైజీగా దీన్ని తీయబోతున్నారని ఇలా అంచనాలు పెంచే మాటలు చాలా వినిపించాయి. అదే టైంలో చాలా రోజుల క్రితమే ప్రకటించినట్లు మే 9న ఈ సినిమా థియేటర్స్లోకి రాకపోవచ్చుననే టాక్ కూడా వినిపించింది. అయితే ఇదంతా చూస్తూ వచ్చిన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెబుతూ ప్రభాస్ కాలు చూపిస్తున్న ఓ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో రూమర్స్కి చెక్ పడినట్లయింది. ఈ వేసవిలో వస్తున్న ఏకైక స్టార్ హీరో సినిమా ప్రభాస్ కల్కినే కావటం విశేషం. ముందు నుంచి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్లోని అతిపెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. అందుకోసం వరల్డ్ వైడ్గా ఉన్న బెస్ట్ విజువల్స్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ని ఈ సినిమాకి వర్క్ చేపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు డైరెక్టర్ నాగశ్విన్ ఇప్పటికే చెప్పారు. ఇక వరల్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాను షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి డార్లింగ్కు సంబంధించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక మాస్ సాంగ్ని చిత్రీకరిస్తున్నారు. నిన్నటితో ఆ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం ప్రభాస్ కదుపుతున్న చిన్న వీడియో బైట్ని తమ సోషల్ మీడియా ప్రొఫైల్లో పోస్ట్ చేసింది కల్కి టీమ్. ప్రస్తుతం ఆ వీడియో బయట సోషల్ మీడియాను షేక్ చేస్తూ తెగ వైరల్ అవుతుంది. ఈ చిన్న బిట్ వీడియోను చూస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చరచ్చ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి చిత్రం కాస్టింగ్ దుమ్ము రేపుతుంది. ప్రభాస్కు జతగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తున్నారు. ఇంకా లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారు ఈ క్రేజీ ప్రాజెక్ట్లో భాగస్వాములు అయ్యారు. వీరే కాకుండా దిశా పటాని వంటి బీట్ ఆన్ బ్యూటీస్ని ఈ మూవీలో పార్ట్ చేశారు నాగశ్విన్. ఈ తారల పరంపర ఇక్కడితో ఆగదట. మరెంతో మంది క్రేజీ స్టార్స్ కల్కిలో కనిపించబోతున్నారనే టాక్ వస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.